వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. అమ్మవారి కుంకుమ తీర్థమమ్మా. ఈ రెండు ఎంత కష్టంలో ఉన్నా సరే బయటపడేలా చేస్తాయి. తీసుకెళ్ళమ్మా. వాళ్ళకి నీ చేత్తోనే తీర్థం తాగించి అమ్మవారి బొట్టు పెట్టమ్మా. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నీ వల్ల కానివన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. వెళ్ళిరామ్మా. రెడీ అమ్మా? సార్ రెడీ బాబు సార్. రెడీయా? ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ ఫ్లాష్ న్యూస్ ఛానల్. ఓకే. శాంభవి మేడం గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. మేడం గారు అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్ లేకుండా మేడం గారు ఎవరిని రానివ్వరుగా. నిన్న ఫోన్ చేస్తే 10ంటికి రమ్మని చెప్పారు. 10:30 అవుతోంది. మీ మేడం గారు ఇంకా రాలేదేంటి? ఏ టైంలో ఎవరిని కలవాలో, ఎవరికి ఎంత టైం స్పేర్ చేయాలో మేడం గారికి తెలుసు. మేడం గారు వచ్చినప్పుడే ఇంటర్వ్యూ తీసుకోండి. సరే.
స్టార్ట్ చేద్దామా మేడం? శాంభవి ఈజ్ రెడీ. సార్, మా మేడం గారికి కోపం ఎక్కువ. ఏం అడగాలనుకున్నా ఆలోచించి అడగండి. ఇంత తక్కువ టైంలోనే ఇంత పెద్ద వ్యాపారవేత్తగా ఎలా ఎదగలిగారు మేడం? ఈ స్థాయికి ఎలా రాగలిగారు? మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి మేడం? సక్సెస్కి సీక్రెట్స్, షార్ట్ కట్స్ లాంటివి ఏమీ ఉండవు. సిన్సియారిటీ, పంక్చువాలిటీ, పర్ఫెక్షన్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఇవి ఉన్నవాళ్ళెవ్వరైనా సక్సెస్ అవుతారు. ఎవరు ఊహించని స్థాయిలో ఉంటారు. మీరింత గొప్ప పొజిషన్కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఎస్, మా అక్క వాగ్దేవే నాకు ఇన్స్పిరేషన్. ఈరోజు నేనున్న ఈ పొజిషన్, నా సక్సెస్, నా స్టేటస్, నా వ్యక్తిత్వం ఇవన్నీ ఇంత ఉన్నతంగా ఉన్నాయంటే మా అక్క వాగ్దేవే దానికి కారణం. She's not only my inspiration, she's role model for everyone. సో మీ అక్క వాగ్దేవి గారే మీ మార్గదర్శి అన్నమాట. Obviously. నా చదువు పూర్తవ్వకుండానే మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు. హస్బెండ్ మీద, అత్తమావల మీద డిపెండ్ అవ్వకుండా తన కాళ్ల మీద తను నిలబడగలిగినప్పుడే పెళ్లి చెయ్యండి అని పేరెంట్స్తో వాదించి మరీ ఎదిరించి నన్ను ఉన్నత చదువులు చదివించింది. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను బ్రతకగలననే ధైర్యం, భరోసా వచ్చిన తర్వాతే మా అక్క నా పెళ్లి చేసింది. సూపర్. అందరికీ మీలాంటి అక్కుంటే బాగుండేది కదా? ఉండరు. ఉన్నా మా అక్క లాంటి వాళ్ళు అస్సలుండరు. మై సిస్టర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రాక్టికాలిటీ, టైమ్ సెన్స్, కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, ప్రిన్సిపల్స్, పంక్చువాలిటీ, డెసిషన్ మేకింగ్, ఇలా ఏ విషయం తీసుకున్నా మా అక్క వాగ్దేవి నంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది. దట్స్ వై షీఈ్ ఆల్వేస్ గ్రేట్. మీ అక్క అంత గ్రేట్ పర్సన్ అంటున్నారు. మీకు మీ అక్కగారు సపోర్ట్ చేసినట్టు మీ అక్కగారికి ఎవరు సపోర్ట్ చేశారు? ఎవ్వరూ చేయలేదు. తనకు తానుగా స్వయం కృషితో పైకొచ్చింది. సమస్యలకు భయపడకుండా, కష్టాలకి తల వంచకుండా, ఎవ్వరి మీద ఆధారపడకుండా తన ఆశలనే ఆశయాలుగా మార్చుకుని నంబర్ 1 స్థాయికొచ్చింది. కొందరు పై స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి రావడానికి హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోతారు. మీ అక్కగారికి కూడా ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చుగా? వాట్ యు మీన్? ఐ మీన్, మీకు తెలియకుండా మీ అక్కగారికి ఎవరైనా సపోర్ట్ చేసి ఉండొచ్చుగా అంటున్నాను. ఇది నా ఒపీనియన్ కాదు మేడం. ఎవరికైనా అలాంటి డౌట్ రావచ్చు కదా అన్నదే నా క్వశ్చన్. అతి తక్కువ టైంలో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది? మీ అక్కగారు అన్ని విషయాల్లోనూ నెంబర్ 1 అని చెప్పారు. అంత జెన్యూన్గా నిజాయితీ పర్రాలైతే మీ అక్క వాగ్దేవి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎందుకు జరిగింది?
అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండటానికి నెంబర్ 2 బిజినెస్ ఏమైనా చేస్తున్నారనుకోవచ్చా? యూ కెమెరా ఒకసారి ఆఫ్ చేయి. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి మేడం. Shut up. ఏయ్ కెమెరా ఆఫ్ చేయమని చెప్పానా? ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా? డౌట్స్ అడగడానికి వచ్చావా? లేక మా అక్కని ఇన్సల్ట్ చేయడానికి వచ్చావా? అంటే తెలుసుకోవడం కోసం. నార్మల్ మాట్లాడావంటే చంపేస్తాను. ఏంటి నువ్వు తెలుసుకునేది? రిపోర్టర్ అనగానే చేతిలో మైక్ పట్టుకుని ఏదైనా అడగొచ్చు, ఏదైనా బాగొచ్చు అనుకుంటున్నావా? అది కాదు మేడం. నార్మల్ పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయరు, జడ్జిలో ఆధారాలు లేకుండా శిక్ష వేయరు. కానీ మీరు మాత్రం ఏం తెలియకుండా, ఏ సాక్ష్యాలు లేకుండా నోటికొచ్చినట్టు అడిగేస్తారా? హూ గేవ్ యూ దట్ రైట్? విలేకరులంటే జనానికి తెలిసింది చెప్పాలి, తెలియని విషయాలు నిజమా కాదా అని తెలుసుకోవాలి. అంతేగాని ఏమీ తెలియకుండానే ఎదుటి వాళ్ల మీద బురద చల్లటం జర్నలిజం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నా గురించి? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు 10 ఛానల్స్ పెట్టి 1000 మంది జర్నలిస్టులను తయారు చేయగలను. ఎదుటి వాళ్ల క్యారెక్టర్ గురించి ప్రశ్నించేటప్పుడు ఫస్ట్ నువ్వేంటో, నీ క్యాలిబర్ ఏంటో, నీ కెపాసిటీ ఏంటో తెలుసుకో. గెట్ అవుట్. సారీ మేడం. ఏయ్ అవుట్. హలో మేడం ఉన్నారా? ఉన్నారు మేడం. మీకు ఫోన్. ఎవరు? తెలీదు మేడం. తెలియకుండా ఎందుకు ఇస్తున్నావు? సెన్స్ లేదా నీకు? సారీ మేడం. హలో, మీరు? ఎస్, దిస్ ఇస్ శాంభవి. హూస్ దిస్? మీరు సస్పెండ్ చేసిన మీ పాత మేనేజర్ని మేడం. మీకు ఫోన్ చేస్తే ఎత్తరేమోనని మీ పిఏకి ఫోన్ చేశాను. నాతో పనేంటి? మీ బావగారు అరుణ్ ప్రసాద్ గారికి యాక్సిడెంట్ జరిగింది మేడం. ఒక రకంగా అది హత్యా ప్రయత్నం మేడం. చావు బతుకుల్లో ఉన్నాడు. ఈపాటికే కళ్ళు తెరవాలి. కాసేపట్లో స్ప్రోలోకి రాకపోతే మీ తాతయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవసరం లేదు డాక్టర్ గారు. అమ్మవారి కుంకుమ తీర్థం తీసుకొచ్చాను. పెద్దయ్య గారు కళ్ళు తెరుస్తారు.
పెద్దయ్య తాతయ్య అమ్మా సరస్సు రాము పక్కన నుంచోమ్మా. మీరిద్దరూ దగ్గరికి రండి. మీరెప్పుడూ ఇలాగే ఆనందంగా కలిసి ఉండాలి. మీరిద్దరూ ఇలా కలిసి ఉండాలనే కోరిక తప్ప నాకింకేం కోరికలు లేవురా దాకా. మీరిద్దరూ ఇంకా ఇలాగే ఉన్నారేంటి? చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నేనేం చేయాలి తాతయ్య? అవి మీరు చేయాల్సినవి కావు, మేము చేయాల్సినవి. గుమాస్తా గారు, అయ్యా పంతులు గారిని పిలిపించి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి చూడండి. అలాగేనయ్యా. గుమస్తా గారు, తాతయ్య ఇప్పుడు ఇవన్నీ నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడకు. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి గుమాస్తా గారు? ఊళ్ళోకెళ్ళి నేను చెప్పానని. పెద్దయ్య గారు, మీరు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు, ఎక్కువగా మాట్లాడకూడదండి. నా గురించి మీరేం భయపడద్దు. ఏ విషయం గురించి నేను కొద్ది రోజుల నుంచి ఆందోళనతో ఉన్నానో అది జరిగిపోయింది. పెద్దయ్య, నువ్వెక్కువగా మాట్లాడకూడదని డాక్టర్ బాబు చెప్పారు కదా, ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. నాకేం పర్వాలేదమ్మా. మాట్లాడకూడదని చెప్పాను కదా పెద్దయ్య. అమ్మా, ప్రస్తుతానికైతే పర్వాలేదు. కాకపోతే ఈయనకి ఎక్కువగా ఆందోళన కలిగించే విషయాలు కానీ ఎక్కువ ఆనందపడే విషయాలు కానీ ఏమీ చెప్పకండి. నేను మళ్ళీ కలుస్తాను. చెప్పన్నయ్య. రాహుల్, డాడీకి ఏదో మేజర్ ఆపరేషన్ చేయాలట్రా. అవునా? డాక్టర్ నన్ను సైన్ చేయమన్నారు. సెక్యూరిటీ సైనా? మేజర్ ఆపరేషన్ కాబట్టి అదే అయి ఉంటుంది. నాకు టెన్షన్గా ఉందిరా. నువ్వేం టెన్షన్ పడకనయ్య, నేను బయలుదేరి వస్తున్నాను. ఓకే. రాహుల్ బాబు, ఏంటి? ఒక్క నిమిషం. ఏంటివన్నీ? అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఏయ్, నువ్వు నాకు ఇలాంటివేం చేయాల్సిన అవసరం లేదు. అలా అనకూడదు రాహుల్ బాబు. అమ్మవారి బొట్టు తీర్థం చాలా మహిమ ఉంటుంది. పెద్దయ్య గారికి బొట్టు పెట్టి తీర్థం తాగించుకనే కళ్ళు తెరిచి లేచి కూర్చున్నారు, చూసారా? వద్దనద్దు. ఏయ్, నా గురించి ఆలోచించడం, నా కోసం అన్ని పనులు చేయడం, ఇలాంటివేం నువ్వు చెయ్యక్కర్లేదు. అర్థమైందా?